యో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ఈ యొక్క చాప్టర్లో స్కైలో చూసుకుంటే ఒక పెద్ద గేట్ అయితే అపీర్ అవుతుంది. అది చూసి మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సో అదేంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకేం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో న్యూస్లో హెడ్లైన్స్ అంతా ఇదే. కొరియా యొక్క హంటర్ అసోసియేషన్ చైర్మన్ వూ జిన్ చౌల్ అయితే నిర్ధారించబడిందని చెప్పి. ఈవెన్ అది జీనా చూసి కూడా ఇంత యంగ్ మ్యాన్ని చైర్మన్గా ఎలా పెట్టారా అని అనుకుంటుంది. ఇంకప్పుడు వెంటనే జీనా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఏ చోటకైనా వెళ్ళిపోదాం అంటే వాళ్ళ అమ్మ ఉండి, కానీ మీ అమ్మకి ఈ యొక్క హౌస్లో ఉండటమే ఇష్టం అంటే జీనా ఉండి, ఇటువంటి ఓల్డ్ అపార్ట్మెంట్లో ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అయినా కూడా వాళ్ళ అమ్మ ఉండి, లేదు నాకు ఈ హౌసే ఇష్టం అన్న తర్వాత జీనా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్ముంటే ఒక పని అయితే చెప్తుంది. జీనా ఏమో ఏదో ఒక వంక పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోయి అమ్మ అని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆజిన్ గిల్ చుట్టూ అయితే చాలా జనాలు అయితే ఉంటారనమాట. ఎందుకంటే థామస్ హెన్రీ ఆజిన్ గిల్లో ఉన్నాడని. ఈవెన్ అది చూసి జిన్హో గాడు కూడా షాక్ అయిపోతాడు. ఇంకా తర్వాత జర్మనీ యొక్క టాప్ హంటర్ అయిన లెనార్ట్ నెయిర్మ్యాన్ కూడా వచ్చుంటాడు ఆజిన్ గిల్కి. జిన్హో గాడేమో కంగారు పడుతూ ఉంటాడు. 2 గంటలైంది వీళ్ళు వచ్చి, జిన్హో ఎందుకు కాల్స్ పిక్ చేయట్లేదు, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అంటే ఇంకా లెనార్ట్ మనసులో అనుకుంటాడు. ఈవెన్ థామస్ ఆండ్రీ కూడా ఇక్కడికి వచ్చాడు. తను కూడా సంగ్ జిన్హోని కలవాలని చూస్తున్నాడు. ఇలా చూస్తే నేను సంగ్ జిన్హోని కలుస్తానా ఈరోజు అంటే థామస్ ఆండ్రీ ఉండి, మిస్టర్ సంగ్ రైడ్ మధ్యలో ఉన్నట్టున్నాడు, చూస్తుంటే తన ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేటట్టు లేడే అంటే జిన్హో గాడు కూడా అవును అలానే అని చెప్పుకోవచ్చు. ఈలోగా జిన్హో కూడా వచ్చేస్తాడనమాట. ఈవెన్ జిన్హో థామస్ ఆండ్రీని చూసి కూడా కాస్త షాక్ అవుతాడు. ఇక జిన్హో గారు జిన్హోని ఇలా అడుగుతాడు, నీ క్లాస్కి ఏమైంది అంటే ఇంకా జిన్హో ఉండి, రీసెంట్గా చాలా డంజన్స్ని అయితే క్లియర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కాస్త మట్టి అంటుంది, నువ్వేం పట్టించుకోకు. ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు, బేరు అండ్ డిగ్రీస్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి పెరగబోతున్నాయి. ఇంకప్పుడే అక్కడికి థామస్ ఆండ్రీ వస్తే జిన్హో గాడు ఉండి, ఏంటి వీళ్ళు ఫైట్ చేసుకోవాలని చూడట్లేదా? అలా అయితే సంతోషమేలే. ఇంకా జిన్హో ఉండి థామస్ ఆండ్రీతో, ఏంటి నువ్వు సడన్గా కొరియాకి వచ్చావంటే థామస్ ఆండ్రీ ఉండి, నేను నీకు ఆల్రెడీ ప్రామిస్ చేశా కదా, వన్స్ నా యొక్క చెయ్యి అనేది పూర్తిగా నయమైపోతే ఇద్దరం కలిసి భోంచేద్దామని. అదొక్కటే కాదు, నేను నీకోసం ఇంకొక ఫెంటాస్టిక్ గిఫ్ట్ని కూడా తీసుకొచ్చాను అంటే జిన్హో షాక్ అయిపోతాడు, ఏంటి గిఫ్టా అని. ఇక థామస్ ఆండ్రీ ఉండి, అవును మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మిస్టర్ సంగ్, కాబట్టి నేను మీకు ఈ యొక్క గిఫ్ట్ అనేది వేరే చోటను చూపిస్తా, ఎందుకంటే ఇది నేను నీకు ఇస్తే కాస్త డేంజరస్ అనుకుంటా. ఇంకప్పుడే అక్కడికి లెనార్ట్ వచ్చి, నేను లెనార్ట్ నెయిర్మ్యాన్ అంటారు సంగ్ జిన్హో అంటే జిన్హో మనసులో ఉండి, బహుశా తనకి ప్రొటెక్షన్ ఏమన్నా కావాలని చెప్పా అంటే థామస్ ఆండ్రీ ఉండి, సరే ఇక మనం వెళ్దాం పదా అంటే లెనార్ట్ అడ్డుగా వస్తాడనమాట. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి, మాతో ఎందుకు వస్తున్నావు అంటే లెనార్ట్ ఉండి, నేను సంగ్ జిన్హో కోసం 2 గంటల కంటే ఎక్కువగానే వెయిట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను తనతో మాట్లాడే హక్కు నాకుంది అంటే థామస్ ఆండ్రీ కోపంగా, ఇప్పుడు మేము ఒక టాప్ సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి నువ్వు వస్తే మేము అది మాట్లాడలేం. సరే మిస్టర్ సంగ్ వెళ్దాం పదా అని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బోన్ చేస్తూ ఉంటారనమాట. థామస్ ఆండ్రీ ఉండి ఇలా చెప్తాడు, నీకు తెలుసా నేను ఎంతకాలంగా వెయిట్ చేస్తున్నాను ఈ యొక్క మూమెంట్ కోసం అని చెప్పి ఒక పెట్ అయితే పెడతారనమాట జిన్హో ముందు. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి, నువ్వు ఈ యొక్క పవర్ని ఫీల్ చేయగలుగుతున్నావా? నిజానికి నేను నీకు ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తున్నాను, ఎందుకంటే నా యొక్క గిల్డ్ మెంబర్స్ని ప్రాణాలతో విడిచిపెట్టినందుకు అంటే జిన్హో చూసి షాక్ అయిపోతాడు. తీరా చూస్తే అక్కడ కామిష్ యొక్క డ్రాగర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సేమ్ మీరు ప్రీవియస్ వీడియోలో లాస్ట్లో చూసారు చూడండి అదే. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి, ఇది కాస్త ఇంప్రెసివ్ అనే చెప్పుకోవచ్చు, ఒక చిన్న గ్లాస్తో నువ్వు ఆ యొక్క ఐటెంని పసిగట్టేసావు. ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు ఇది ఇవ్వమని, ఇది ఇచ్చుంటే మాకు చాలా మనీ వచ్చుండేవి, కానీ కామిష్కి పెద్దవి అండ్ షార్పెస్ట్వి పళ్ళు అయితే ఉన్నాయి. దాని యొక్క పళ్ళతో నన్ను పొడిచినప్పుడు నేను దాన్ని బయటికి తీశాను, దాని ద్వారా మిగిలిన దాన్నే ఇలా డ్రాగర్స్ కింద చేశాను. పైగా అది ఎక్కువగా లేకపోవడంతో దాన్ని కాస్త చిన్న చిన్న ముక్కలుగా చేసేసాం, కానీ మేము దాన్ని తయారు చేసిన తర్వాత ఒక పెద్ద స్వాడ్ లాగా వచ్చింది, కానీ నేను దాన్ని త్వరగా డ్రాగర్ కింద అయితే మార్చేశాను. అయినా ఎవరికి తెలుసు అది ఇప్పటికి ఇంత యూస్ఫుల్గా మారుతుందని, కాబట్టి ఇది నీకే అని చెప్పి కామిష్ యొక్క డ్రాగర్స్ని అయితే ఇస్తాడనమాట. అండ్ ఈవెన్ డీమన్ కింగ్ బ్యారన్ డ్రాగర్స్ ఉంటాయి కదా, అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ దీంతో కంపేర్ చేస్తే అసలు మ్యాచే కావు. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఆ డ్రాగర్స్ని స్వింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఓ మిస్టర్ సంగ్ కాస్త జాగ్రత్తగా వాడు, ఎందుకంటే నేను నా బాడీని ఐరన్లా మార్చుకున్నా సరే అది నన్ను పొడుచుకొని చీల్చుకుంటూ వెళ్ళిపోగలదు నాకు తగిలితే, కాబట్టి మీరు నన్నేం చంపాలనుకోవట్లేదు కదా మీకు గిఫ్ట్ ఇచ్చినందుకు అంటే ఇంకా జిన్హో కూడా, నేను నార్మల్ డ్రాగర్ వాడేదానికంటే ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది, చూస్తూ ఉంటే ఇది నాకు గ్రీటింగ్ చెప్తున్నట్టుంది
దాని నుంచి వచ్చే ప్రెజెన్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా తడిసిపోద్ది. ఇక థామస్ ఆండ్రే ఉండి, లారా నువ్వు అనుకుంటున్నావా ఇంక నేను మిస్టేక్ చేశాను అండ్ రాంగ్ చాయిస్ తీసుకున్నాను అని. ఇక లారా కూడా మీ డెసిషన్ ఏం రాంగ్ కాదు అని చెప్తుంది. ఇక థామస్ ఆండ్రే ఉండి, నా ప్రెజెంట్ ఎలా ఉంది మిస్టర్ సాంగ్ అంటే జిన్వు ఉండి, ఇది నేను ఫ్రీగా తీసుకోవచ్చా అంటే ఇంకా థామస్ ఆండ్రే ఉండి, ఏంటి ఫ్రీయా, నీ అర్థం ఏంటి? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక ఎక్స్చేంజ్ లాంటిది. ఎందుకంటే మా యొక్క గిల్డ్ మెంబర్స్ అందరినీ కూడా విడిచిపెట్టావు. దాంతో పోలిస్తే నేను నీకు ఇచ్చేది ఒక డెడ్ చీప్ గిఫ్ట్. ఇక జిన్వు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా జిన్వు అండ్ థామస్ ఆండ్రే ఏదో సెన్స్ చేస్తారనమాట. మిగతా యొక్క జనాలు కూడా అందరూ చూసి షాక్ అయిపోతారు. అంటే ఇంకా జిన్వు మనసులో ఇలా అనుకుంటాడు, ఇదేనా అది? ఈ యొక్క ఇంటెన్స్ మ్యాజికల్ ఎనర్జీ అనేది ఒకే చోట గ్యాదర్ అయ్యి అది సియోల్ దగ్గర ఓపెన్ అవుతుంది స్కైస్లో చూసుకుంటే. సో ఇదేనా దాని యొక్క ట్రూ ఫామ్? అంటే ఇంకా థామస్ ఆండ్రే ఉండి, నేను నిజానికి నమ్మలేకపోతున్నాను. ఈవెన్ నా కళ్ళతో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద దాన్ని. కామిష్ వచ్చిన దానికంటే చాలా పెద్దగా ఉంది. బహుశా అది మనకి చెప్పాలనుకుంటుందేమో ఈ బౌండరీస్ అండ్ కామన్ సెన్స్ అంటే ఏంటి అని. ఇంకా పైకి చూసి జనాలందరూ కూడా షాక్ అవుతారు. సియోల్ దగ్గర మబ్బుల్లో గేట్ అనేది అపీర్ అయింది. ఇంత పెద్దటి గేట్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ చాలామంది జనాలు అయితే వచ్చారు ఈ యొక్క గేట్ని చూడటానికి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే మ్యాగీ స్పియర్ గురించి చెప్పిన డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. తనేమో ఇలా చెప్తాడు, నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఒక మ్యాసివ్ మ్యాజిక్ పవర్ గ్యాదర్ అయ్యి స్కైస్లో ఓపెన్ అవుద్దని చెప్పి ఇదివరకు నుండే చెప్పుకొస్తున్నాను. నిజానికి ఆ సియోల్లో ఓపెన్ అయిన ఆ యొక్క గేట్ ఒక ప్రారంభం మాత్రమే. మిగతా కంట్రీస్లో ఆ గేట్స్ అనేవి అపీర్ అయిపోతాయి అండ్ టెరిఫైయింగ్గా సిచ్యువేషన్స్ మారుతాయి. అంటే ఆయన పక్కన ఉన్న ఇంకో వ్యక్తి ఉండి, డాక్టర్ అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మిగతా యొక్క ప్లేసెస్ అనేవి అబ్నార్మల్గా ఉన్నాయా అంటే ఇంకా డాక్టర్ ఉండి, అవును నేను అదే చెప్పదలుచుకుంటున్నాను. ఇంకా అతనుండి, మీరు ఈ గేట్స్ మీద అండ్ మిగతా యొక్క వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా, కాబట్టి ఇంకా ఏమైనా ప్లాన్స్ మీరు సజెస్ట్ చేయగలరా అంటే డాక్టర్ ఉండి, మనం కేవలం ప్రే మాత్రమే చేయగలం. ఐ హోప్ ఈ యొక్క ఈవెంట్ అనేది అన్ప్రెడిక్టబుల్గా మారకుండా ఒక ట్రాజడీలో వెళ్లకుండా మంచిగా ఎండ్ అయితే బాగుంటుంది అని చెప్పి అంటాడు. ఇంక ఇటుపక్క చూసుకుంటే జిన్వు కామిష్తో ఆ గేట్లోకి అయితే వెళ్ళాలని చూస్తాడు. బట్ అదైతే అవుతూ ఉండదు. ఇంకా మనసులో అనుకుంటాడు, చూస్తూ ఉంటే ఇది ఒక వాల్ లాగా అనిపిస్తుంది. అయినా ఒక మోనార్క్ కూడా బ్రేక్ చేయలేడా దీన్ని? ఆయన ఇదివరకు చూసిన దానికంటే ఒక మాన్స్టర్స్ డిఫరెంట్గా ఉండబోతున్నాయా? ఏం జరిగినా సరే నా యొక్క ఫ్రెండ్స్, నా యొక్క ఫ్యామిలీ అందరూ కూడా కింద ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్రియేచర్స్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. ఇంకా జిన్వుకి చీఫ్ జిన్చోల్ అయితే ఫోన్ చేస్తాడు. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ జిన్వు ఇలా అడుగుతాడు, నేను చెప్పాను కదా అదొకసారి మీరు చూసారా అంటే జిన్చోల్ ఉండి, నేను హంటర్ అసోసియేషన్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ అయితే పంపాను. వేరియన్స్ నేషన్స్ కూడా మిగతా యొక్క రిలీజియన్లో స్కాన్ చేస్తూ ఉన్నారన్నమాట శాటిలైట్ ద్వారా. కానీ మిగతా యొక్క పార్ట్లో ఎటు చూసినా సరే గేట్ అనేది అపీర్ అవ్వలేదు. ఇంకా జిన్వు ఉండి, అంటే దాని అర్థం మిగతా చోట్ల ఎక్కడా కూడా గేట్స్ అపీర్ అవ్వలేదా? అవును ఎగ్జాక్ట్లీ అని చెప్పి ఊహించాలంటాడు. ఇంకా జిన్వు ఉండి, ఈ గేట్ వచ్చి ఒక 3 గంటలు అయిపోతుంది. ఒకవేళ ఇదేమన్నా కోయిన్సిడెన్సా? ఎందుకంటే ఒక 3 గంటల్లో మిగతా యొక్క వరల్డ్లో ఉన్న ప్రెజెన్స్ అన్నిటినీ కూడా హైడ్ చేసేస్తుందా ఎట్ ద సేమ్ టైం? లేదు, ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు. అంటే ఊహించోలుండి, మేమైతే మిగతా యొక్క జనాలందరినీ కూడా ఎవాక్టివేట్ చేస్తున్నాం. నిజానికి ప్యానిక్ అవ్వకుండా అన్నీ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరేం చేయాలనుకుంటున్నారు హంటర్ సంగ్ అంటే జిన్వు ఉండి, ఒకవేళ రేపే ఈ వరల్డ్ ఎండ్ అవబోతుందంటే నేను ఈరోజే నా యొక్క యాపిల్ ట్రీస్ని ప్లాన్ చేస్తా అని చెప్పి జిన్వు ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంకా జిమ్నాషియంలో బెరూతో అయితే జిన్వు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడనమాట. బెరూ ఏమో ఫుల్ పవర్ యూజ్ చేయడు. ఎందుకు నువ్వు ఫుల్ పవర్ యూజ్ చేయట్లేదని జిన్వు అంటే, నేను అలా ఎలా చేయగలను మై లీక్ అని చెప్పి అంటాడు. ఇంక వాళ్ళు అలా మాట్లాడుకొని సరే ఇంకా మొదలు పెడదామని చెప్పి ఇద్దరు ఫైట్కి అయితే దిగుతారనమాట. ఇంకా జిన్వు ఉండి, ఓ ఇప్పుడు నువ్వు జనరల్ ర్యాంక్ వచ్చావా, అయితే దాని అర్థం నువ్వు కాస్త స్ట్రాంగ్ అయ్యావు. కానీ నీకు ఇంకో విషయం తెలుసా, ఈ యొక్క జనరల్ ర్యాంక్ అనేది ఆర్మీకి ఒక లీడర్ లాంటాడు, కేవలం ఒక్కడే ఉండగలడు. ఈవెన్ ఇగ్రీస్ అండ్ గ్రేడ్ వీళ్ళిద్దరూ కనుక జనరల్ ర్యాంక్ రీచ్ అయితే నిన్ను కూడా దాటేసి వెళ్ళిపోగలరు. ఒకవేళ నీకు అలాంటి ఉద్దేశం ఏమీ లేకపోతే కాస్త కష్టపడు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారనమాట. లాస్ట్కి జిన్వు మన బెరూని ఓడిచ్చేస్తాడు. సరే ఇప్పుడు మన టెస్ట్ అయిపోయింది, ఇంకా మనం క్లీనింగ్ చేద్దాం పదా అని చెప్పి చూస్తే జిమ్నాషియం మొత్తం కూడా నాశనం అయిపోయి ఉంటుంది. ఇంకా జిన్వు అసోసియేషన్కి ఫోన్ చేసి, నా దగ్గర డబ్బులు లేవు కానీ 300 హార్డ్ వర్కింగ్ హ్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇస్తానని చెప్తాడు. ఎందుకంటే జిమ్ అనేది నాశనం అయిపోయి ఉంటుంది కదా, అందుకే. ఇంకా సియోల్లో థామస్ ఆండ్రే అయితే ఒక హోటల్లో ఉంటాడు. లారా ఉండి, ఏంటి మీరు వెళ్తున్నారా అంటే, ఇంత అద్భుతమైంది కూడా వచ్చిన తర్వాత నేను ఎలా వెళ్ళగలను? ఒక ఫైర్ బ్రీతింగ్ డ్రాగన్
అండ్ ఇంతటి పెద్ద గేటు అండ్ హంటర్ సంజిన్వు పొజెస్ చేసే యొక్క పవర్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ నాకు కూడా అలాంటిది పొజెస్ చేయాలని ఉంది. ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అండ్ ఎనీవే ఏ గేటు అపీర్ అవ్వలేదుగా వెనక్కి వెళ్ళటానికి అంటే లారా ఉండి, కానీ హంటర్ బ్యూరో వాళ్ళు వరీ అవుతున్నారు. అంటే థామస్ ఆండ్రే ఉండి ఏంటి వరీడా, ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ ఎందుకో తెలుసా, హంటర్ సంజిన్వు ఇక్కడే ఉన్నాడు కాబట్టి. ఇంతకు మించిన సేఫెస్ట్ ప్లేస్ నీకేమన్నా తెలుసా? ఒకవేళ మనం దీన్ని ఇక్కడ ఆకపోతే సేఫ్ ప్లేస్ అంటూనే మిగలదు. నిజానికి ఇదేంటో నేను విట్నెస్ చేయాలి. ముఖ్యంగా నిజానికి ఈ యొక్క మూమెంట్ మనుషులందరికీ ఎండా లేకపోతే ఒక కొత్త ప్రారంభమా అని చెప్పి థామస్ ఆండ్రే అంటే మిగతా యొక్క జనాలందరూ కూడా సియోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా జీనా ఉండి వాళ్ళ అమ్మతో అమ్మ మనం ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇంకా జీనా మదర్ ఉండి ఒకవేళ మనం చనిపోతామని తెలిసినప్పుడు ఎక్కడ చనిపోతామో చూస్ చేసుకుంటే బెటర్ కదా. ఈవెన్ ఎవాక్యుయేషన్ నోటీస్ అనేది మన నైబర్హుడ్కి ఇంకా ఇవ్వలేదు. అంటే జీనా ఉండి నేను నెక్స్ట్ ఇయరే యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాను అండ్ ఇంకోటి నేను నా జీవితాన్ని హ్యాపీగా గడపాలనుకుంటున్నాను. ఇప్పుడే నా లైఫ్ అనేది బాగుపడుతుంది, నువ్వేమో ఇప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావు అంటే జీనా మదర్ ఉండి జిన్వు మనల్ని కాపాడుతాడు లైక్ మీ నాన్నలాగా. అంటే జిన్వు ఒక బిల్డింగ్ పైన అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ఎందుకు వాళ్ళని సెన్స్ చేయలేకపోతున్నాను, అసలు వాళ్ళు ఏం హైడ్ చేస్తున్నారు. నిజానికి ఆ యొక్క గేట్ని నేను ఆపేయాలి, నేను ఎటువంటి అడ్డంకులు రాకుండా దాన్ని ఆపగలనా, ఒకవేళ ఇదే నాకు ఎండ్ అయితే నేను ఎవరికి కాల్ చేయాలి అని చెప్పి చూస్తే అక్కడ చాహే అయితే ఉంటుందన్నమాట. మనోడు ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంటాడు. ఇంకా చాహే ఏమో తన యొక్క స్వర్డ్తో ట్రైన్ చేస్తూ ఉంటే తన మాస్టర్ ఉండి నువ్వు ఒక్క స్వాడ్ని స్వింగ్ చేసేటప్పుడు కొంచెం ఆబ్జిస్టేట్గా ఫీల్ అవుతున్నావు అంటే దాని అర్థం నువ్వు ఎందుకో వరీ అవుతున్నావు. ఆబ్వియస్లీ నువ్వు కాస్త భయపడి ఉంటావు ఆ యొక్క గేట్ని చూసి. ఈవెన్ నా యొక్క చైన్ కూడా కోల్పోయాను ఆ యొక్క బీచ్తో ఫైట్ చేసి అంటే అన్నప్పుడే ఇంకా జిన్వు ఫోన్ చేస్తాడనమాట. కాల్ మాట్లాడుకోవచ్చా అని చెప్పి కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. మాస్టర్ నాకు ఒక అర్జెంట్ అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పి సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా మాస్టర్ కూడా సరే వెళ్ళు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఓ అదేనా, సరే అలా అయితే. ఇంక ఇటుపక్క చూసుకుంటే మన జిన్వు అమ్యూస్మెంట్ పార్క్ అయితే వస్తాడనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, ఏంటి జిన్వు వచ్చాడా అని. జిన్వుతో పాటు చాయే కూడా ఉందని చెప్పి ఇంకా షాక్ అవుతారు. మిస్ చాయే తన గర్ల్ ఫ్రెండా అని. ఇంకా చాయే జిన్వుతో ఇలా అంటుంది, మీరు అలాంటి ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేయగలరా అంటే జిన్వు ఉండి ఖచ్చితంగా ఏం చెప్పలేను బట్ ఇలాంటి ప్లేసెస్కి రావటం ఇష్టం అంటే చాహే ఉండి ఇలాంటి ప్లేసెస్కి మీకు రావటం ఇష్టం అయితే నన్నెందుకు పిలుచుకొచ్చారు అంటే జిన్వు ఉండి నాకున్న ఏకైక ఫ్రెండ్వి నువ్వే అంటే చాహేకి అర్థం కాదు. ఏ మర్చిపోయావా, ఆ వియర్ స్టాచ్యూ ముందు చెప్పావు. మన జిన్వు ఏమంటున్నాడంటే ఆర్టెక్ ముందు చాహే అయితే చెప్పింది కదా నేను జిన్వు యొక్క ఫ్రెండ్ అని, అది గుర్తుంటుంది మనోడికి. అది విని చాహే సిగ్గుపడుతుంది. ఏంటి మీరు అది విన్నారా అంటే జిన్వు ఉండి యా నిజానికి నాకు హీరింగ్ సెన్సే ఎక్కువ ఉంటుంది. సరే అదంతా ఓకే, మిగతా యొక్క స్ట్రేంజ్ డంజన్స్ గురించి మీరేమన్నా తెలుసుకున్నారా అని చెప్పి చాహే అంటే జిన్వు ఉండి ఒకవేళ నాకు మిగతా యొక్క డీటెయిల్స్ అన్నీ తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం నీకు చెప్తాను, కాబట్టి ప్రస్తుతానికి నా వరకు ఉంచుకుంటాను ఇవి అంటే ఓ అవునా అని చెప్పి చాహే చూస్తే అక్కడ షాడో సోల్జర్స్ అయితే మిగతా యొక్క జనాలందరినీ బ్లాక్ చేస్తూ ఉంటారు. చాహే చూసి కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా ఇంక చాహే ఉండి ఆలోచిస్తే ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నేను హంటర్ అయ్యి 2 years అయింది. ఈ 2 yearsలో జనాల్ని కాపాడటమే నా పని అయిపోయింది. ఎప్పుడు కూడా నేను ఎంజాయ్ చేయలేదు. తనతో ఉంటే నాకు చాలా డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి తనతో ఉంటే నేను కాస్త మంచిగా ఫీల్ అవుతున్నాను అంటే జిన్వు ఉండి ఇంక అది రైడ్ చేయాలనుందా అని చెప్పి అక్కడ చూస్తే రోలర్ కోస్టర్ అయితే ఉంటుందన్నమాట. అది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా జిన్వు కూడా చూస్తూ ఉంటే నేను ఒక్కడనే కాదనుకుంటే ఒక ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటుంది. సరే వెళ్ళి రోలర్ కోస్టర్ ఎక్కుదామని చెప్పి ఎక్కుతారు. తీరా చూస్తే వాళ్ళు 1% కూడా ఎంజాయ్ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎస్ ర్యాంక్ అంటారు సబ్బా. వాళ్ళు ఎన్నో డేంజర్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నారు. ఇదంతా ఈవెన్ దెయ్యాలు భయపెడుతున్నట్టు ఉంటే వీళ్ళు ఏ మాత్రం కూడా భయపడరు. జిన్వు ఉండి ఏంటి బోర్ కొడుతుందా ఈ రైడ్స్ ఇవన్నీ అంటే చాయ్ ఉండి లేదు నాకు ఆనందంగానే ఉంది అంటే జిన్వు ఉండి ఎందుకు నువ్వు ఒక్కసారి కూడా అరవలేదు ఆరెల్స్ ఒక్కసారి కూడా ఏడవలేదు. చూస్తూ ఉంటే ఒక ఎస్రాంగ్ అంటతో ఇలాంటి రైడ్స్ అంటే అంత ఎగ్జైటింగ్గా అనిపించవు. సరే చాయ్ ఈ యొక్క రైడ్స్ అనేవి మనకి పనికిరావు కాబట్టి ఇంకా ఎగ్జైట్గా మారే రైడ్ చేద్దామా అని చెప్పి కైజెల్తో అయితే ఆకాశంలో వెళ్తూ ఉంటారనమాట. ఎలా ఉంది ఇది అని జిన్వు అడిగితే ఇంకా చాయ్ ఉండి ఇది చాలా ఫాస్ట్గా ఉంది, పైగా మనం చాలా ఎత్తులో ఉన్నాం, ఇంకోటి ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చాయ్ ఉండి ఎందుకు మీరు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళారు మీరు ఇది చేస్తుండగా
అంటే జిన్‌వు ఉండి ఎందుకంటే ఆ యొక్క అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోనే మా నాన్న కనపడకుండా పోయింది. ఆ యొక్క అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోనే నేను మా నాన్నతో ఎంతో సంతోషమైన సమయాన్ని గడిపాను. కాబట్టి నేనొక్కసారన్నా వెళ్ళాలి. అంటే చాహే ఉండి థ్యాంక్ యూ చెప్తుందనమాట. ఇక జిన్‌వు ఉండి నేను నీకు ఇంకొక థింగ్‌ని కూడా చూపిచ్చాలి అని చెప్పి చూస్తే ఒక ప్లేస్‌కైతే తీసుకెళ్తాడనమాట. అది చాహేకి చాలా నచ్చుతుంది. మీరు యొక్క ప్యానెల్‌లో కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క ప్యానెల్ అనేది నాకు ఎంతో సూతింగ్ ఫీల్‌ని అనేది ఇచ్చింది. ఇంక ఇటు పక్క ఒక బీ ర్యాంక్ హంటర్ ఏమో నేను నా గార్డ్స్‌ని డౌన్ చేయను. అది ఎంత స్ట్రాంగ్ మాన్‌స్టర్ అయినా సరే నేను దాన్ని డిఫీట్ చేస్తా అని పెద్ద పోజులు కొట్టుకుంటూ వెళ్ళి వాడికైతే డాష్ ఇస్తాడు. ఏయ్! ఎవడ్రా నువ్వు అని చూస్తే అక్కడ బీస్ట్ మోనార్క్ అయితే ఉంటాడనమాట. అది మిగతా జనాలందరూ గూడా చూస్తూ ఉంటారు. ఇంగా ఈ బీ ర్యాంక్ హంటర్ గాడేమో "ఏయ్! కళ్ళు కనపడట్లేదా? ఎందుకు నన్నిలా గుద్దావు? ఫస్ట్ నువ్వే గుద్దావు. కాబట్టి సారీ చెప్పు" అది ఇది అంటూ ఉంటాడు. బట్ ఈలోగా చూస్తే బీస్ట్ మోనార్క్ వాడిని తినేస్తాడనమాట. అది చూసి మిగతా జనాలందరూ గూడా షాకవుతారు. ఇంక కాలుతో ఒక్క తన్నైతే తంతాడనమాట ఆ రోడ్డుని. దాంతో చుట్టుపక్కలున్న ప్రతి ఒక్క థింగ్ అనేది ముక్కలు ముక్కలైపోతుంది. ఈవెన్ మనుషులు గూడా గాల్లోకి ఎగిరిపోతారు. ఆ తర్వాత కార్లు విసిరేస్తూ ఉంటాడనమాట వాళ్ళ మీద. ఇంకిలా చెప్తాడు. వినండి ల్యోలీ హ్యూమన్స్, ప్రస్తుతానికైతే నేను మిమ్మల్ని వేటాడబోతున్నాను. నా యొక్క పళ్ళతో, నా యొక్క గోళ్ళతో మీ యొక్క స్కిన్‌ని అండ్ ఫ్లెష్‌ని ముక్కలు ముక్కల కిందైతే కోస్తా. నేను కింగ్ ఆఫ్ ది బీస్ట్స్, బీస్ట్ మోనార్క్. దమ్ముంటే నన్నాపండ్రా అని చెప్పి అక్కడ విధ్వంసం చేస్తూ ఉంటే ఇంకప్పుడే జిన్‌వు అండ్ చాయ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. ఇంక చాయ ఏమో వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటుంటే ఇంకక్కడికి జిన్‌వు వచ్చి చుట్టుపక్కల ఒక హోటల్ ఉందంట. అక్కడ ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే పెడతారనమాట. సో, వెళ్లి అక్కడ మనం బ్రేక్‌ఫాస్ట్ చేద్దామా అని చెప్పి కైజల్‌నైతే పిలుస్తాడనమాట జిన్‌వు. చాయకి అర్థం కాదు. ఏంటి మీరు చుట్టుపక్కలే అన్నారు కదా! అంటే జిన్‌వు ఉండి నా యొక్క ఫుల్ పవర్‌ని వాడితే 5 మినిట్స్ కూడా సరిపోదు. అంటే చాయ ఉండి అసలు తను ఎన్ని కిలోమీటర్స్ వరకు పరిగెత్తగలడు 5 మినిట్స్‌లో అని చెప్పి కైజల్ మీద జిన్‌వు అండ్ చాహే అయితే వెళ్తారనమాట. ఇంక ఊహించోలేమో ఏంటి హంటర్ అసోసియేషన్ దగ్గర ఒకళ్ళొచ్చారా? మిగతా యొక్క క్యాజువాలిటీస్ సంగతేంటి అంటే అసిస్టెంట్ ఉండి వాళ్ళు ఎంతమందొచ్చారో ఇప్పటికి గూడా మాకు తెలీదు. ఇంక ఊహించోలుండి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని గంటలుంది ఆ డంజన్ బ్రేక్ అవ్వటానికి. నేను ఆ గేట్ మీద ఫుల్‌గా కాన్సంట్రేట్ చేశాను. ఒక్క థింగ్ గూడా బయటికి రాలేదు. కానీ చూస్తే ఒక మోన్స్టర్ వచ్చినట్టుంది. సరే జిన్‌వు ఏం చేస్తున్నాడంటే తను మేము కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇక ఊహించోలు గూడా ఇప్పుడు నేనే చూసుకోవాలి. ఇంకా పక్కనే ఉన్న అసిస్టెంట్ ఉండి సార్ చూస్తూ ఉంటే ఒక హంటర్ అయితే వచ్చినట్టున్నాడు. అంటే ఊహించోలుండి ఏంటి హంటర్ సంగ్ జిన్‌వు వచ్చాడా అంటే కాదు. ఒక వరల్డ్ క్లాస్ హంటర్ అయితే అక్కడికొచ్చాడంట అని చెప్పి చూస్తే అక్కడ లెనార్ట్ అయితే ఉంటాడనమాట. ఇంక మనసులో అనుకుంటాడు. నేనిది చేయగలనా? ఇది చేస్తే నేను చచ్చిపోకుండా ఉంటానా? నేను సీఓలో ఉండటానికి రీజన్ ఈ యొక్క మాన్స్టర్స్‌ని డిఫీట్ చేద్దామని చెప్పి. అంటే వెనకాల నుండి థామస్ ఆండ్రీ వచ్చి "రేయ్! పక్కకి జరగరా! నువ్వు నా దారికి అడ్డం వస్తున్నావు" అని చెప్పి వాడిని తోసేసుకుంటూ వస్తాడనమాట. ఇంక ఇటు పక్క జిన్‌వు వాళ్ళేమో తింటూ ఉంటారనమాట. ఇంకప్పుడే ఊహించోళ్ళు ఫోన్ చేస్తాడు. ఒక మాన్స్టర్ అప్పీర్ అయింది అనంగానే జిన్‌వు షాక్ అయిపోయి ఏంటి ఇంకా ఫ్యూ డేస్ ఉంది కదా డంజన్ బ్రేక్ అవ్వటానికి అంటే ఊహించోళ్ళుండి కానీ అది నిజం. జిన్‌వు ఉండి ఎంతమందొచ్చారు అంటే ఇంక ఊహించోళ్ళుండి అంతమందేం రాలేదు. కేవలం ఒక్కళ్ళే వచ్చారు. అంటే జిన్‌వు మనసులో అనుకుంటాడు. ప్రతి ఒక్క హంటరు సీఓల్లో ఉన్నారిప్పుడు. వాళ్ళ యొక్క డంజన్ బ్రేక్ అయితే చూసుకోటానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ యొక్క మ్యాజిక్ బీస్ట్‌ని వీళ్ళేం చేయలేకపోతున్నారా? అంటే ఊహించోళ్ళుండి ఆ యొక్క బీస్టు ఒక గిల్డ్‌నే లేపేసింది. కాబట్టి ఇది నార్మల్ బీస్ట్ అయితే కాదు. నాకొచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు థామస్ ఆండ్రీ ఆ యొక్క బీస్ట్‌తో ఫైట్ చేస్తున్నాడు. అంటే ఇంక జిన్‌వు మనసులో అనుకుంటాడు. అది అసాధ్యం. నేను నా యొక్క షాడో సోల్జర్స్‌ని వాళ్ళ షాడోస్‌లో పెట్టాను. ఈవెన్ థామస్ ఆండ్రీ కూడా ఉన్నాడు. మిగతా హంటర్స్ కూడా ఉన్నారు. పైగా నేను నా షాడో సోల్జర్స్‌కి చెప్పాను. ఏదన్నా స్ట్రేంజ్‌గా అనిపిస్తే నాకు చెప్పమని. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ మాన్స్టర్ వచ్చింది. ఒక ఎంటైర్ గిన్‌నే లేపేసింది. అయినా కూడా నాకింకా రిపోర్ట్ రాలేదా? హోల్డ్ ఆన్. సీఓలో ఉన్న షాడో సోల్జర్స్‌తో నా సిగ్నల్ అనేది ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే పోయింది. ఒకవేళ మా యొక్క సిగ్నల్‌ని వీక్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? షాడో సోల్జర్స్‌ని ఫైండ్ చేద్దామని చెప్తే సిస్టమ్ ఫైండ్ చేయలేకపోతున్న షాడో సోల్జర్‌ని అని చెప్పి అంటుంది. ఇక జిన్‌వు గూడా నేను ఆ షాడోస్ మీద రిలై ఉన్నా. కానీ ఇప్పుడు వాళ్ళేమీ చేయలేకపోతున్నారు. ఇక జిన్‌వు చాహేతో ఇలా చెప్తాడు. కొరియాలో ఒక ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. అంటే చాహే ఉండి డంజన్ బ్రేక్ ఏమన్నా అయిందా? అంటే జిన్‌వు ఉండి లేదు ఇది వేరేది. ఇంక మనసులో అనుకుంటాడు. ఒక పవర్‌ఫుల్ మ్యాజిక్ బీస్ట్ తన్ని థామస్ ఆండ్రీ ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ ఇంక చైర్మన్‌కి ఇలా చెప్తాడు. చైర్మన్ ఆ యొక్క మాన్స్టర్‌కి షాడో ఉందా? మీరు ఆ యొక్క మాన్స్టర్‌కి షాడో ఉందో లేదో ఖచ్చితంగా కన్ఫర్మ్ జేసుకోవాలి.
అని చెప్పి చూస్తే ఆ మాన్‌స్టర్‌కి షాడో అయితే ఉండదనమాట. కానీ తీరా చూస్తే బీస్ట్ మోనార్క్ తన యొక్క బీస్ట్ ఫార్మ్‌నయితే చూపిస్తాడనమాట. ఇంక థామస్ ఆండ్రీకి హెల్ప్ చేద్దామని చెప్పి కొంతమందొస్తే థామస్ ఆండ్రీ ఉండి, "రేయ్ వెధవల్లారా! ముందు ఆ యొక్క సిటిజన్స్‌ని కాపాడండిరా." నిజానికి ఆ యొక్క బీస్ట్ ప్లేస్ తెలియకుండా పిచ్చి గంతులేస్తుంది. ఇలా చూసుకుంటే ఒక రైట్ చాయిసే ఈ యొక్క బీస్ట్‌ని కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేయటంలో. అని చెప్పి వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది భయ్యా! అబ్బబ్బబ్బబ్బా! థామస్ ఆండ్రీ యొక్క ఆరా మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇంక వెంటనే బీస్ట్ మోనార్క్ గాడు థామస్ ఆండ్రీ మీద అటాక్ చేస్తాడు. బట్ తీరా చూస్తే థామస్ ఆండ్రీకి ఏమవ్వదు. బికాజ్ తన ఐరన్ బాడీ. ఇంక థామస్ ఆండ్రీ నుండి లాగి పెట్టి ఒక్కటి పీకుతాడు ఆ బీస్ట్ మోనార్క్ గాడిని. పట్టుకోవటమే కాదు నేలకేసి కుక్కని కొట్టినట్టయితే కొడుతూ ఉంటాడనమాట. అంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్‌లో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.